హలో అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సీరియల్‌లో పారిజాతం ఇంటి బయట నిలబడి అటు ఇటు తిరుగుతూ ఎన్ని నిమిషాలు లేట్ అయితే అన్ని నిమిషాలు పనిష్మెంట్ ఇవ్వాలి వీళ్ళకి అని అనుకుంటూ ఉంటది. అక్కడికి శివనారాయణ వచ్చి, "ఏం పారిజాతం ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు?" అని అడుగుతాడు. "ఇంకెవరి కోసం అండి, పని వాళ్ళ కోసం. టైం 9 దాటింది. ఇంతవరకు రాలేదు. ఒక కాఫీ లేదు, ఒక టిఫిన్ లేదు. అన్నిటికంటే ముందు టైంకి డ్యూటీకి రావాలన్న భయం లేదు. రానివ్వండి చెప్తాను" అని అంటా ఉంటే శివనారాయణ, "కడుపుతో ఉన్న మనిషి వట్టి మనిషి ఒకటి కాదు పారిజాతం. బుద్ధుంటే అర్థం చేసుకోవాలి, బుర్రుంటే ఆలోచించాలి" అని అనగానే, "హ్మ్. ఆ 2 నాకు లేవులేండి." శివనారాయణేమో, "నువ్వు ఉన్నయి అన్నా నేను ఒప్పుకోనులే" అని అంటాడు. "మీరు అలాగే వాళ్ళని వెనకేసుకొని రండి. వాళ్ళు పనిలోకి రాకుండా మనం కొట్టిచ్చిన పెట్రోల్‌తో ఏ రోడ్ల మీదో షికారు తిరుగుతూ ఉంటారు" అని అంటా ఉంటే శివనారాయణ, "క్షణం ఆలోచించకుండా ఎవరి మీదైనా నిందెయ్యాలంటే అది నీ తర్వాతే పారిజాతం. కావాలంటే ఫోను చేసి కనుక్కోండి" అనంటది. "వాళ్ళు ఇంటి దగ్గరే ఉండుంటే" అనంటాడు. "ఇంకా పెద్ద నేరం" అని పారిజాతం అంటది. "రాకపోవడానికి కారణం ఏదైనా ఉండుంటే" అనంటాడు. "మనకి చెప్పాలి కదండీ" అనంటా ఉంటే, "సరే చూద్దాం" అని ఫోను చేస్తాడు శివనారాయణ. "నేను కార్తీక్‌కి ఫోను చేసి మాట్లాడతాను. తర్వాత మనమిద్దరం మాట్లాడుకుందాం." పారు ఏమో, "హ! వాడొక పెద్ద మాయలోడండి. ఏదో ఒక కథ చెప్పి తప్పించుకుంటాడు. కథలు చెప్పడంలో ఎవరైనా సరే నీతో పోటీ పడరులే పారిజాతం." పారు, "నా గొప్పతనంలో గుర్తించడంలో మీ తర్వాతే అండి ఎవరైనా." శివనారాయణేమో, "ముందు ఫోను మాట్లాడి గుర్తింపుల గురించి తర్వాత మాట్లాడుకుందాంలే." శివనారాయణ ఫోను చేస్తే రింగ్ అవుతది గానీ ఎవరు లిఫ్ట్ చేయరు. రింగ్ అవుతుంది. ఎవరు లిఫ్ట్ చేయట్లేదేంటి అని అంటా ఉంటే, పారు, "అందుకే పని వాళ్ళకి చనువు ఇవ్వగూడదు. వాడికి మీరంటే బొత్తిగా లెక్కే లేదండి" అని అంటా ఉంటే, పారిజాతం, "వాగడానికి, చెప్పడానికి తేడా తెలుసా నీకు? చెప్పండి వింటాను" అనంటది. "తెలిసింది మాత్రమే మాట్లాడ్డాన్ని చెప్పడం అంటారు. మరి రెండోది" అని అడుగుతది. "ఏది పడితే అది మాట్లాడితే దాన్ని వాగడం అంటారు. అది నువ్వు చేస్తావు" అని అంటా ఉంటే, "హా! అర్థమైందిలెండి. మరి పనోళ్ళు పనిలోకి ఎందుకు రానట్టో?" "అంత వక్రీకరణ అవసరమా పారిజాతం? పిలుపుకి గౌరవాలు తగిలిస్తే పనోళ్ళు యజమానులవుతారండి" అనంటది. "ఈ మాట మాత్రం నిజమేలే పారిజాతం. యజమానులా ఫీలవుతాం గాదు. యజమానులవుతారు కూడా" అనంటాడు వెటకారంగా. పారిజాతమేమో తనలో తాను, "ముసలోడా! ఏం కొట్టావురా దెబ్బ! నా గతాన్ని నాకే గుర్తు చేసావుగా" అని అనుకుంటది తనలో తాను. శివనారాయణ మళ్ళీ కాల్ చేస్తాడు. పారు ఏమో, "మళ్ళీ కార్తీక్ గాడికేనా" అని అడుగుతది. "కాదు" అని కాంచనకు కాల్ చేస్తాడు. కాంచనకు ఫోనొస్తది. కాంచన ఫోన్ లిఫ్ట్ చేస్తది. "ఏంటి నాన్నా" అనంటది. "కార్తీక్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదమ్మా. ఒకసారి వాడికి ఫోనివ్వు" అని అంటా ఉంటే, ఇక్కడ పారిజాతం, "ఓహో! కూతురికి ఫోన్ చేషిండా" అని అనుకుంటది లోపల లోపల. కాంచన, "వాళ్ళు ఇంకా లేచినట్టు లేరు నాన్న" అనంటే, "ఇంకా లేవకపోవడమేంటి" అని శివనారాయణ అంటాడు. "వాళ్ళు నైటు తొందరగా పడుకోలేదు నాన్న. ఏదో చిన్న ఇబ్బంది" అనంటది. "ఏమైందమ్మా" అని అడుగుతాడు. "దీపకి కడుపులో నొప్పంట." శివనారాయణ, "కడుపులో నొప్పా?" అని అడుగుతాడు. పారు ఏమో తనలో తాను, "కడుపు పోయిందా ఏంది" అని సంబరపడతది. కాంచన, "అవును నాన్న, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను" అంటే దీప వద్దంది. అలాగే కాసేపు ఇబ్బంది పడ్డది. ఆ లైటు గదిలో 2 వరకున్నది. శివనారాయణేమో, "ఏంటమ్మా నువ్వు ఇబ్బంది పడింది, డాక్టర్‌ని వద్దంది అని అంత తేలిగ్గా చెప్తావేంటి?" కాంచనేమో, "అంటే నాన్న నేను" అని అనబోయేలోపు, "నువ్వు ఇంకేం మాట్లాడకు. నేను ఫోను చేశానని గూడా చెప్పకు. వాళ్ళని అలాగే ఉండనివ్వు. ఏం చేయాలో నాకు తెలుసు" అని ఫోను కట్ జేస్తాడు. "ఆరు, దీపకేమైందండి" అని అడుగుతది. "నువ్వెళ్ళి ముందు సుమిత్రని తీసుకొని రా" అనంటాడు. "దీప కడుపుకి ఏమైనా అయిందా" అని అడుగుతది. "ముందు నువ్వు చెప్పింది చెయి" అనంటాడు. "నేను కారు దగ్గరుంటాను. మీరు త్వరగా రండి" అనేసి ఎళ్ళిపోతాడు. వెనకాల పారు ఏమో, ముసలోడి హడావుడి చూస్తుంటే దానికి కడుపు పోయినట్టు ఉంది. అదే నిజమైతే పండగే అని సంతోషిస్తూ ఉంటది. తర్వాత "సుమిత్ర" అని పిలుచుకుంటూ ఇంట్లోకెళ్తది. ఇటు కాంచన హాల్‌లో ఉంటే అక్కడికి శౌర్య ఉరుక్కుంటూ వస్తది. ఎనకాలే అనసూయ ఉరుక్కుంటూ వస్తూ, "ఏయ్! ఆగవే, ఆగవే రాలుగాయి" అనంటది. శౌర్య ఏమో, "నువ్వు నాకు జడెయ్యొద్దు" అనంటది. "నీకు ఈ మధ్య గోరోజనం బాగా పెరిగిందే శౌర్య, నీకే పెరిగింది" అనంటది. "అసలు గోరోజనం అంటే ఏంటో తెలుసా నీకు" అని అనసూయ అడుగుతది. "తెలియదు." "మరి తెలియకుండా పెరిగిందని ఎలా అంటున్నావే?" శౌర్య, "నేనలాగే అంటాను" అనంటా ఉంటే,
దీన్నే గోరోజనం పెరగడం అంటారు. కాంచనేమో, "అక్కా! దాంతో నీకు గొడవేంటక్కా? ఇదసలు మాట వినట్లే చెల్లమ్మా. చూడు నానమ్మ, నేనేమో జడలు పైకి వేయమంటే ఎలా వేసిందో చూడు. నా ఫ్రెండ్స్ చూసి నవ్వరు" అనంటా ఉంటే, అనసూయ, "దీని ఫ్రెండ్స్ అందంగా జడలేసుకొనొస్తారంట. దీనికి కూడా అలాగే వెయ్యాలంట" అనంటది. శౌర్య ఏమో, "నువ్వే చెప్పు నానమ్మా, ఇలా జడలేస్తే మా ఫ్రెండ్స్ నవ్వరా? అమ్మతో ఏపిద్దామనుకుంటే ఇంకా లేవలేదు" అనంటా ఉంటే, కాంచన నవ్వి, "ఇలా రా, ఈరోజు నేనే నీకు జడలేస్తాను. అక్కా! ఆ దువ్వెనిట ఇవ్వు" అని దువ్వెన తీసుకుంటది. ఇటేమో కార్తీక్ లేస్తాడు. మెలకువొస్తది. ఫోను జూసి ఉలిక్కిపడి, "టైం 10 డ్యూటీకెళ్ళాలి కదా!" దీపా అని లేపబోతూ ఆగిపోయి, "రాత్రంతా బాగా బాధపడింది. దీపని పడుకోనివ్వు. నేనే డ్యూటీకెళ్తాను" అని దీపని ముద్దు పెట్టుకొని లేత్తాడు. ఇటు కాంచనేమో శౌర్యకి జడేసేస్తది. "పెదనానమ్మ, చిన్ననానమ్మని జూసి నేర్చుకో. అనసూయ, స్కూల్లో గూడా ఇలాగే ఉంటావా?" అనంటది. "అక్కడ గూడా నేను బానే ఉంటాను" అనంటా ఉంటే, "దీంతో వేగడం నా వల్ల కాదు చెల్లెమ్మ. దీన్ని ఎక్కడికైనా పంపిచ్చెయ్" అనంటది. వెంటనే కాంచన పారు అన్న మాటలు గుర్తుకు తెచ్చుకుంటది. అలా శౌర్యాన్ని చూస్తూ ఉండిపోతది. అనసూయేమో, "చెల్లెమ్మా, ఏమైంది? శౌర్యాన్ని చూస్తూ అలా ఉండిపోయావేంటి?" అని అడుగుతది. అప్పుడు కాంచన, "మా పిన్ని రాత్రి ఫోన్‌లో" అని అంటా ఉంటే, పారిజాతం, శివనారాయణ అందరూ వస్తూ ఉంటారు. అనసూయ చూసి, "మీ పిన్నికి నూరేళ్ళు తలుచుకోగానే ఊడిపడింది." శౌర్య చూసి, "జోగ్రాణియే కాదు, అమ్మమ్మ, ముద్దుల తాత గూడా వస్తున్నారు." కాంచన నవ్వుతూ నాన్నా అనంటది. శౌర్య ఏమో, "హాయ్ ముద్దుల తాత, హాయ్ అమ్మమ్మ, హాయ్ జోగ్రాణి" అనంటది. పారు నవ్వుతూ హాయ్ అనంటది శౌర్యతో. శౌర్య డాక్టర్‌ని జూసి, "తాతా, డాక్టర్ ఎందుకొచ్చారు?" అని అడుగుతది. "అమ్మేది?" అని అడుగుతాడు. "ఇంకా లేవలేదుగా." కాంచనేమో తనలో తాను ఫోన్ చేసిన విషయం చెప్పొద్దన్నది ఎందుకా అని అనుకుంటది. శివనారాయణ, "నువ్వింకా స్కూల్‌కెళ్ళలేదా? ఇంకా ఇంటి దగ్గరున్నావేంటి?" అని శౌర్యని అడుగుతాడు. "ఈరోజు స్కూల్లో ప్రోగ్రామ్స్ ఉన్నాయి. లేట్‌గా వెళ్ళాలి. బస్ రావడానికి ఇంకా టైముంది" అనగానే, "వెరీ గుడ్. నీ ముద్దుల తాత నీకోసం ఏం తీసుకొచ్చాడో చూడు. ఇదిగో" అని చాక్లెట్ తీసిస్తాడు. శౌర్య చాక్లెట్ తీసుకొని దాన్ని చూస్తూ, నవ్వుతూ, "ఎంత పెద్ద చాక్లెటో" అనంటది. శివనారాయణ, "నువ్వెళ్ళి చాక్లెట్ తింటూ ఉండు. నేను మీ నానమ్మతో మాట్లాడతా" అనగానే, "అలాగే తాత" అని ఉరుక్కుంటూ ఎళ్ళిపోతది. పారు ఏమో తనలో తాను, "దీప కడుపు ఉందో పోయిందో ముందు అది తెలుసుకోవాలి" అని అనుకుంటది. అక్కడికి కార్తీక్ వస్తా ఉంటాడు. వీళ్ళందరినీ చూస్తాడు. "తాత, ఏంటి డాక్టర్‌ని తీసుకొచ్చారు?" అని అడుగుతాడు. "దీప కోసం రా. మేమడిగే వరకు మీరేం చెప్పరు కదా! మా ఫోన్‌లు కూడా లిఫ్ట్ చేయరు" అని అంటా ఉంటే, "సారీ తాత, నేనిప్పుడే లేచాను" అని కార్తీక్ అంటాడు. "జరిగిందంతా తెలిసిందిలే. అమ్మా సుమిత్ర, ముందు నువ్వు దీప దగ్గరికి డాక్టర్ గారిని తీసుకెళ్ళు" అని అంటా ఉంటే, "నేను కూడా వస్తా పద" అని పారు అంటది. ముగ్గురు కలిసి దీప దగ్గరికెళ్తారు. "నువ్వెళ్ళి ఫ్రెష్ అయ్యి రారా, నేనిక్కడే కూర్చుంటాను" అని అంటా ఉంటే, "దీపకేం కాలేదు తాత" అని కార్తీక్ అంటాడు. "అవన్నీ డాక్టర్ గారు చూసుకుంటారులే. తను మంచి గైనకాలజిస్ట్. ఏం చేయాలో, ఎలా చూడాలో తనకన్నీ తెలుసు. నువ్వెళ్ళు." "సరే తాత" అని వెళ్తాడు. "నాన్న, కూర్చో నాన్న, అక్క అందరికీ కాఫీ పెట్టు" అని అంటా ఉంటే, "ఇప్పుడు ఎవ్వరికీ వద్దులే అమ్మా. ముందు దీపాకెలా ఉందో డాక్టర్ గారిని చెప్పని" అని కాంచన్ దగ్గర కూర్చొని అంటాడు. అనసూయేమో తనలో తాను, ఒకప్పుడు దీపని ఇంట్లోకి అడుగు పెట్టొద్దు అన్న మనిషి ఈరోజు దీప కోసం తాపత్రయపడుతున్నారు అని అనుకుంటది. శివన్నారాయణేమో, "దీప కడుపులో పెరుగుతుంది. నా మనవరాలు కాదు మీ అమ్మ అనన్నావు కదా నాతో. అమ్మని ఇలాగేనా చూసుకునేది? మేమంతా ఇక్కడ ఉన్నాం కదమ్మా. ఏదైనా అయితే ఈ నాన్నతో చెప్పుకోవద్దు. ఏ కారణంగానూ నువ్వు కోరుకున్నదేది నీకు దూరమవడానికి వీల్లేదు." ఇటు సుమిత్ర వాళ్ళు లోపలికెళ్తారు. రాధర్ని అని లోపలికి తీసుకెళ్తది దీప రూమ్‌లోకి. దీపని లేపుతది సుమిత్ర. "దీపా, దీపా" అని. దీప కళ్ళు తెరిచి సుమిత్రని జూసి, "అమ్మ మీరా" అని లేస్తా ఉంటే, "ఏ లేవకు, పడుకో, పడుకో" అని పడుకోబెడతది. పారిజాతమేమో, "అదేంటి నీకు కడుపులో నొప్పని చెప్పింది మీ అత్తగారు? చూస్తే నువ్వు బాగానే ఉన్నావు." "అత్తయ్య గారు, మీరు కాస్త ఆగుతారా? మనిషి బాగానే ఉంది గదా సుమిత్ర. అది చెప్పాల్సింది డాక్టర్ గారు అత్తయ్య. ధరణి, దీపకి ఏమైందో చూడు" అనంటది సుమిత్ర. దీపేమో, "మరి నేనిప్పుడు బాగానే ఉన్నానమ్మా" అనంటా ఉంటే, పారిజాతం, "మరి ఇప్పుడు బాగానే ఉంటే రాత్రేమైంది? పడ్డావా? నువ్వు దేన్నైనా గుద్దుకున్నావా?" అనంటా ఉంటే, "అత్తయ్య గారు, మీరు బయటికెళ్ళండి" అనంటది. "అది కాదు సుమిత్ర, కడుపు" అనంటా ఉంటే, "కడుపు లేదు, కాలు లేదు. మీరు బయటికెళ్ళండి."
పారు ఏమో పెద్దదాన్ని కదమ్మా! నా భయం నాది. డాక్టర్ గారు టెస్ట్ చేసి ఏం జరిగిందో మీరే చెప్పండి. నేను బయటుంటాను అని వెళ్తది. డాక్టర్ ఏమో దీపని ఇక్కడ నొప్పిగా ఉందా? ఇక్కడ నొప్పిగా ఉందా? అని అడుగుతా ఉంటే, లేదు, లేదు అని అంటా ఉంటది. మరి నైట్ ఏమైంది అని అడిగితే జరిగింది చెప్తది దీప. అప్పుడు డాక్టర్ మొత్తం టెస్ట్ చేసి ఇంజెక్షన్స్ ఇచ్చి, సుమిత్ర ఇప్పుడేం ప్రాబ్లమ్ లేదు. కానీ ఇది రిపీట్ కాకుండా చూసుకోండి అని అంటది. సుమిత్రేమో సరే నేను చెప్తానులే అని అంటది. సుమిత్ర దీపని లేపి రా దీప రా అని జాగ్రత్త అనుకుంటూ ఇప్పుడు నొప్పిగా ఉందా అని అడిగితే లేదమ్మగారు అని అంటది. సరే పోదాం పద అని అందరు కలిసి బయటికెళ్తారు. బయట అందరూ ఎదురు చూస్తా ఉంటారు. పారిజాతమేమో కంగారు కంగారుగా చూస్తా ఉంటది అటు ఇటు అని. శివనారాయణ నువ్వెందుకు అంత కంగారు పడతావు? కూర్చో పారిజాతం అని అంటాడు. దీపకి ఏమైందో అని పారు అంటా ఉంటే కాంచన తనలో తాను పిన్ని ప్రవర్తన నాకస్సలేం అర్థం కావడం లేదు. రాత్రేమో శౌర్యని దీపకు దూరం చేయమని చెప్పింది. ఇప్పుడేమో దీప గురించి కంగారు పడుతుంది అని అనుకుంటది. అక్కడికి దీప సుమిత్ర వల్లొస్తారు. శివనారాయణ ఏమమ్మా దీపక్ ఎలా ఉంది అని డాక్టర్ని అడుగుతాడు. బానే ఉందండి. పారిజాతం బానే ఉంటే కడుపు నొప్పి ఎందుకొచ్చింది అని డాక్టర్ని అడుగుతది. నేను అదే అడిగానండి అని డాక్టర్ అంటది. ఏం చెప్పింది అని పారు అంటా ఉంటే సుమిత్ర రాత్రి శౌర్య వీళ్ళ పక్కన పడుకుందంట. దాని కాలు దీప కడుపుకి తగిలింది అని అనగానే పారిజాతం అయ్యయ్యో అని అనుకుంటది. డాక్టర్ ఏమో చూడు దీప 4 మంత్స్ వరకు ప్రెగ్నెన్సీ చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. కేర్ తీసుకోవాలి. పైగా ముందు బిడ్డకి ఈ బిడ్డకి చాలా గ్యాప్ ఉంది కాబట్టి ఫిజికల్ గా నీకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇది వరకట్లా ఉంటాను అంటే కుదరదు. అర్థమైందా? అని అనగానే దీప అని అంటది. పారు ఏమో తనలో తాను అరెరెరే నేను అనుకున్నది జరగలేదే అని ఫీల్ అయితా ఉంటది లోపల లోపల పారు. డాక్టర్ ఏమో సుమిత్ర నువ్వు ఒకసారి హాస్పిటల్ కి రా. ఎందుకో నువ్వు కూడా చాలా నీరసంగా కనపడుతున్నావు అని అంటా ఉంటే సుమిత్ర ఇక నువ్వు ఆపుతావా? నేను బాగానే ఉన్నాను ఎక్కడికి రాను అని అంటది. డాక్టర్ ఏమో బాబాయ్ గారు మీరైనా చెప్పండి అని శివనారాయణతో అంటది. ఇక్కడ అందరూ మొండోళ్లేనమ్మా. వాళ్ళ మాట మనం వినాలి తప్ప మన మాట వాళ్ళు వినరు. మీ మాట వింటారు కదండి. మీరు చెప్పి పంపించండి అని డాక్టర్ అంటది. అలాగేనమ్మా అని అంటాడు శివనారాయణ. డాక్టర్ ఏమో దీపకి ఎప్పుడైనా ఏదైనా అర్జెంట్ అయితే ఇది నా విజిటింగ్ కార్డ్. నా క్లినిక్ ఇల్లు పక్కపక్కనే. మీరెప్పుడైనా రావచ్చు అని అంటది. కార్తీక్ తీసుకుంటాడు ఆ విజిటింగ్ కార్డ్. అలాగే డాక్టర్ అని అంటాడు. ఇప్పుడైతే ఏ ప్రాబ్లము లేదు. ఇక మీదట ప్రాబ్లం రాకుండా ఉండడం మీ చేతుల్లోనే ఉంది. జాగ్రత్తగా చూసుకోండి. ఉంటాను బాబాయ్ గారు అనేసి వెళ్ళిపోతది. కాంచన రాత్రి దీప కడుపు నొప్పి అనగానే శౌర్య ఏదో చేసుంటదని నాకు అనుమానం వచ్చింది. మీరేమో కాదన్నారు అని అంటా ఉంటే కార్తీక్ అదేమైనా కావాలని చేసిందా? నిద్దర్లో కాలేసింది అని అంటాడు. కావాలని చేయకపోయినా కడుపు మీద తగిలింది కదా. అదేమో నిన్న నేను సున్నుండ ఇవ్వలేదని నా మీద అలిగి రాత్రి నా దగ్గర పడుకోను అన్నది అని అంటా ఉంటే పారు ఇలాంటప్పుడు పెద్దవాళ్ళు తెలివిగా ఆలోచించాలి. పిల్లల్ని కాస్త దూరంగా ఉంచవలసిందే అని అంటా ఉంటే కాంచన నిన్న పారు చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుంటది. అనసూయేమో నా దగ్గర పడుకోబెట్టుకుంటానులే అమ్మా అని అంటా ఉంటే పారు అని అంటది. కార్తీకేమో దానికి ఎక్కడ పడుకున్నా నిద్ర పట్టదు. నేను ఉన్న వైపు పడుకోబెట్టుకుంటాను పెద్దమ్మా అని అంటా ఉంటే కాంచన మరీ అంత గారాబం చేయాల్సిన అవసరం లేదురా అని అనగానే పారు తనలో తాను పర్వాలేదు కాంచన మీద నా మాటలు పనిచేయడం మొదలుపెట్టాయి అని నవ్వుకుంటది. కార్తీకేమో దీంట్లో గారాబం ఏముందమ్మా అని అంటా ఉంటే పారు తనలో తాను ఇదే మంచి టైం. ఆ చంటిది ఎక్కడుందో చూసి దానికి చెప్పాల్సింది దానికి చెప్పాలి. ఇది ఎటుపోయింది అని వెతుక్కుంటూ వెళ్తది. సుమిత్రేమో దీప కూర్చో అని కూర్చోబెడతది. సుమిత్ర కూడా కూర్చుంటది. కాంచన ఇబ్బంది అవుతున్నప్పుడు నువ్వే కుదురుగా చూసుకోవాలిరా. పిల్లలు ఒక్కచోట కుదురుగా ఉండరు. అర్ధరాత్రి అది కాలేస్తుందో చేయేస్తుందో అని నువ్వు చూస్తూ కూర్చుంటావా? లేదా కాళ్ళు చేతులు కట్టేస్తావా? ముందు నువ్వు దీప గురించి, దీప కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి మాత్రమే ఆలోచించాలి. శౌర్యని మేం చూసుకుంటాంలే. దీప నువ్వెళ్ళి రెడీ అయి టిఫిన్ చెయ్యి అని అంటే అలాగే అత్తయ్య అని వెళ్తది. శౌర్య బయట నిలబడి చాక్లెట్ తింటా ఉంటది. ఓ ఇక్కడున్నావా అని పారిజాతం అనుకుంటూ వెళ్ళి ఏమే ఇంకా చాక్లెట్ తినడం అయిపోలేదా అమ్మా అని అడుగుతది. శౌర్య త్వరగా తింటే అయిపోతదని మెల్లిగా తింటున్నా. పారు నవ్వుతూ అన్నీ అమ్మ తెలివితేటలే. నువ్వు రాత్రి అమ్మని తన్నావా అని అడుగుతది. నేను తన్నడం ఏంటి అని శౌర్య అంటది. నిద్రలో నువ్వు నైట్ నీ కాలుతో మీ అమ్మ పొట్ట మీద పొడిచావంట. నేనా అని అడుగుతది.
నిద్రలో చేసిన పని కదా! నీకు గుర్తుండదులే. నువ్వు అబద్ధం చెప్తున్నావు అని శౌర్య అంటది. నేను చెప్పేది అబద్ధమైతే ఇప్పటివరకు మీ అమ్మ ఎందుకు లేవలేదో చెప్పు అని అడుగుతది. బాగా నిద్రొచ్చింది అని శౌర్య అంటది. అయితే మీ ముద్దుల తాత డాక్టర్ గారిని ఎందుకు తీసుకొచ్చారో చెప్పు అని పారు అడుగుతది. ఎందుకు తీసుకొచ్చారే నువ్వే చెప్పు అని శౌర్య అంటది. నువ్వు చేసిన పనికి మీ అమ్మకి కడుపులో నొప్పొచ్చిందంట. అది చెక్ చేయడానికే డాక్టర్ గారొచ్చారు. మా అమ్మకేమైనా అయిందా అని అడుగుతది. అయ్యుంటే బాగానే ఉండేది అని మెల్లిగా అనుకుంటది. ఏంటన్నావు అని శౌర్య గట్టిగా అడుగుతది. హ! మీ అమ్మకేమీ కాలేదమ్మా. పాపం నష్టం నీకే జరుగుతుంది అంటున్నాను. నాకేం జరుగుతుంది అని శౌర్య అడుగుతది. ఈ రోజు నుండి నిన్ను మీ అమ్మా నాన్న దగ్గర పడుకోనియ్యరంట అని పారు అంటది. ఎందుకు అని అడుగుతది. మళ్ళీ ఎక్కడ కాలేసి తంతావో అని అంటా ఉంటే, నేను అలాగేం చెయ్యను. శౌర్య ఈజ్ ఎ గుడ్ గర్ల్. మరి మీ నానమ్మ దగ్గర పడుకోమంటే పడుకోలేదే అని అడుగుతది. నానమ్మ నాకు సున్నుండలు పెట్టలేదు. ఆ! ఏంటి నీకు పెట్టలేదా అని అడుగుతది. అవును. నాకు పెట్టలేదు. అమ్మకే పెడుతుందంట. అందుకే అలిగాను. లేదంటే నానమ్మ దగ్గరే పడుకునేదాన్ని అనంటా ఉంటే, అరెరెరెరే! నీకెంత పెద్ద కష్టమొచ్చిందే. నీ గురించి తలుచుకుంటే గుండె తరుక్కుపోతుంది అనంటా ఉంటే, నాకేమైంది అని అడుగుతది. నాకు నీ భవిష్యత్తు కనిపిస్తుందే అనంటా ఉంటే, అంటే ఏంటి అని శౌర్య అడుగుతది. అంటే ఇక మీదట నీ పరిస్థితి ఈ ఇంట్లో ఎలా ఉంటుందో అర్థమవుతుంది. ఏం అర్థమైంది అని శౌర్య అడుగుతది. మీ నానమ్మ మారిపోయిందే. ఎందుకు అని అడుగుతది. ఇప్పుడు మీ అమ్మకి ఓ బిడ్డ పుట్టబోతుంది గదా! మీ నానమ్మ ప్రేమంతా ఆ బిడ్డ మీదే ఉంది. అందుకే నీకు సున్నుండలు పెట్టనంది అనంటా ఉంటే, ఏం కాదు నువ్వు అబద్ధం చెప్తున్నావు. నానమ్మ సున్నుండలు పెడతానన్నది చిన్న బేబీ గాదు మా అమ్మకి. హహ, ఆ చిన్న బేబీ ఉంది మీ అమ్మ పొట్టలోనే కదా! అంటే మీ నాన్నమ్మకి ఆ చిన్న బేబీ మీద ఉన్న ప్రేమ శౌర్య మీద లేదు. ఇప్పుడు మీ నాన్నమ్మే. ఆ తర్వాత మీ నాన్న కూడా నిన్ను పట్టించుకోడు. దూరం పెడతాడు. మా దగ్గర పడుకోవద్దు, నానమ్మ దగ్గరే పడుకో అంటాడు అని ఏడుపు మొహం పెట్టి నిన్ను సరిగ్గా చూసుకోడు. నీ మీద మీ నాన్నకి ప్రేమ తగ్గిపోతుందిలే. మీ అమ్మకి కూడా నీ మీద ప్రేమ తగ్గిపోతుంది అని అంటా ఉంటే శౌర్య ఆలోచనలో పడి ఎందుకు అని అడుగుతది. నువ్వు చిన్న పిల్లవి కదా! నీకేం తెలియదు. పెద్దవాళ్ళ కంటే ఎప్పుడూ చిన్నవాళ్ళ మీదే ఎక్కువ ప్రేముంటుంది. ఇప్పుడు మీ అమ్మ కడుపులో బేబీ ఉంది కాబట్టి, పెద్దవాళ్ళంటే ఎవరు? నేను అనంటది. ఆ! అంటే నీ మీద ప్రేమ లేనట్టే గదా! అని అనగానే శౌర్య చాక్లెట్ కింద పడేస్తది. ఆలోచనలో ఉండిపోతది. ఇంకా చాలా ఉన్నాయి. నీకు కొత్త బట్టలు కొనివ్వరు. నువ్వు అడిగినవి ఇవ్వరు. నీకు పుట్టినరోజులు చెయ్యరు. నిన్ను సినిమాలకి తీసుకెళ్లరు. ఐస్ క్రీమ్ అడిగావనుకో పెద్దది కాకుండా చిన్న కప్పు కొంటారు. నిన్ను చూస్తుంటే జాలేస్తుందే. ఇప్పటి వరకు నిన్ను ఈ ఇంట్లో యువరాణిలా చూశారు. ఇక మీదట శౌర్యలా కూడా చూడరు. ఎప్పటిలాగా నిన్ను చూడాలి అంటే నువ్వొక పని చెయ్యాలి అని అనగానే, ఏంటది అని అడుగుతది. నువ్వు అన్నిటికీ అల్లరి చేయాలి, మారం చెయ్యాలి, గొడవలు పెట్టుకోవాలి, అరవాలి, వస్తువులన్నీ పగలగొట్టాలి, నాకు బేబీ వద్దు అనాలి అనంటా ఉంటే, అరిస్తే రాదా అని శౌర్య అడుగుతది. నువ్వంటే నాకు చాలా ఇష్టం. మరి నేనంటే కూడా నీకిష్టమేనా అనంటది. సరే ఇష్టమే అని శౌర్య అంటది. పారు నవ్వుతూ శౌర్య చేయి పట్టుకొని, అయితే ఈ రోజు నుండి నువ్వు నేను చెప్పినట్టు చెయ్యాలి అనంటా ఉంటే, చేస్తే నువ్వే యువరాణివి. అందరూ నిన్ను ప్రేమగా చూసుకుంటారు. లేదంటే నువ్వు ఎవ్వరికీ అవసరం లేదు అనంటది. మళ్ళీ పారు తనలో తాను రాత్రి కాంచనని, ఇప్పుడు శౌర్యాని ఇద్దరిని సెట్ చేస్తా. ఈసారి కార్తీక్ గాడికి నరకం అని లోపల లోపల నవ్వుకుంటది. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతది. సబ్స్క్రైబ్ చేసుకోండి కదా! లైక్ కూడా చేయండి.